సుధా గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. నమస్తే. ఏంటో నిన్న మొన్న మీకేందో కుదరలేదేమో కదా? నిన్న కుదరలేదండి. మొన్న నాకు స్విచ్ ఆఫ్ అయిపోయింది నా సెల్. ఉన్నట్టుండి ఓ. స్విచ్ ఆఫ్ అయిపోయింది. చూసుకోలేదు నేను టైం ఇది ఉందో లేదో. ఇవాళ చూస్తాను స్విచ్ ఏంటంటే ఆఫ్. సిగ్నల్ ప్రాబ్లం కొంచెం లేట్ అయింది అని మొదలు పెట్టండి. ఇప్పటికే లేట్ అయింది కదా, ఇంకా మిగతా వాళ్ళు జాయిన్ అవుతారులేండి. చెప్పండి. ఇది ఇవాళ నమస్తే సుధా గారు. నమస్తే ఆనంద్ అండి. కుమార్ గారండి, ఇది నా విజ్ఞాన పేరు ఆనంద్ కుమార్ అమ్మ. విశాఖపట్నం ఓకే. లాడ్జ్ సూపరింటెండెంట్. లాస్ట్ మంత్ మీకు దీపికాకి మా నూతన కమిటీని పంపించున్నాను. ఆ అది సుధా గారు కాదు, ఈవిడ ఇంకో సుధా గారు. ఆహా, నమస్తే అమ్మ. ఎవరైనా సరే సభ్యులే కాబట్టి, సోదరులే కాబట్టి నమస్కారం. నమస్కారం అండి. ఇవాళ కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2లో టాపిక్ ఏమో చెప్తాను. నిన్న టాపిక్ జరిగిపోయింది కదా, వాళ్ళ టాపిక్ అథారిటీ అండ్ కోఆపరేషన్. కృష్ణమూర్తి గారిది వాళ్ళ. ఓహో, చాలా సంతోషం. నిన్న క్లెన్స్డ్ ఆఫ్ ద పాస్ట్ అనే టాపిక్ అయింది. ఇవాళ అథారిటీ అండ్ భార్గవి గారు కూడా వచ్చే సంతోషం. అథారిటీ అండ్ ఏం చెప్పాను మీకు? కోఆపరేషన్. అథారిటీ కోఆపరేషన్. ఎస్, చెప్పండి మీరు. నేను చెప్పనండి. మీరు స్టార్ట్ చేసి, ఇంకెవరు రాలే మన వాళ్ళు. ఇంకా భార్గవి గారు ఇప్పుడే వచ్చారు. శ్రీ గురుభ్యో నమః. 5/12/2023. ఈ రోజు టాపిక్ కమ్యూనిటీ ఆఫ్ లివింగ్ పార్ట్ 2, జిడ్డు కృష్ణమూర్తి గారిది. అథారిటీ అండ్ కోఆపరేషన్ గురించి లక్ష్మి గారు చెప్తారు, చదివి చెప్తారు. ఓకే అండి. మొదట మామూలుగా ఆయన ప్రకృతిని వర్ణిస్తారు కదా, ఆవిడేమో ఆయన ఇందులో డైరెక్ట్ గా మొదలు పెట్టారు. ఆవిడ ఒక సెక్రటరీ అన్నమాట, ఒక పెద్ద బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అన్నమాట. ఆవిడ ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే, చాలా సంవత్సరాలు ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ అంటే ఆవిడ సెక్రటరీగా ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ కి చాలా సంవత్సరాలు పనిచేశారనమాట. ఆవిడ చాలా నైపుణ్యం కలిగి ఉండాలి, ఎందుకంటే ఆవిడ మాటల్లో, ఆవిడ ఉండే తీరులో అలా తెలుస్తోంది. కొంత మనీ అంతా కూడా బయట, అంటే కొంచెం పోగొట్టుకున్నాక ఆవిడ జాబ్ వదిలేశారు ఒకసారి 2 సంవత్సరాల కిందటే. ఎందుకంటే ఆవిడ ప్రపంచానికి సహాయం చెయ్యాలని అనుకుంటున్నారు. అయినా స్టిల్ ఆవిడ ఇంకా యంగ్ గానే ఉన్నారు గనక, చాలా శక్తివంతంగాను ఆవిడ ఏమిటనుకుంటున్నారంటే, తన మిగతా సంవత్సరాలన్నీను ఏదో మంచి విషయాల్లో గడపాలి. అందువల్ల ఆవిడ ఏమనుకుంటున్నారు, రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక ఆర్గనైజేషన్స్ తో వాటిని పెట్టుకున్నారు దృష్టిలో. ఆవిడ కాలేజ్కి వెళ్ళడానికి ముందు ఆవిడ ఒక కాన్వెంట్ లో చదువుకున్నారట. కానీ అక్కడ వాళ్ళు చెప్పినటువంటివి అవి చాలా పరిమితంగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అవి చాలా సిద్ధాంతీకరంగాను అథారిటేరియన్ గాను ఉన్నాయి. అందుకని సహజంగా ఏ రకమైనటువంటి అలాంటి ఇన్స్టిట్యూషన్ కి ఆవిడ అంటే దాంతో సంబంధం కలిగి ఉండకూడదని ఆవిడ అనుకుంటున్నారు. ఆవిడ చాలా పుస్తకాలు అవి చదివిన తర్వాత ఆవిడ బ్రాడర్ అంటే చాలా విశాలమైనటువంటివి వాటికి తాను వెళ్ళాలి, అంటే నేరోగా ఉన్నవి కాకుండా వాటికేమో ఎంతో ఎక్కువ ప్రాముఖ్యత ఉండాలి. అండ్ నౌ షీ వాజ్ యాక్టివ్ ఎట్ ద వెరీ సెంటర్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. అందుకని అలాంటి సెంటర్ యొక్క ఆర్గనైజేషన్ లో ఆవిడ చాలా యాక్టివ్ గా ఉన్నారనమాట. అక్కడ చీఫ్ వర్కర్ కి సహాయం చేస్తూను చివరికి ఆమె ఏమన్నారంటే, నాకు ఒక సాటిస్ఫాక్టరీ అంటే చాలా తృప్తికరమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ ఈ మొత్తం ఈ నా యొక్క ఉనికికి అర్థమైందండి అంటూ ఆవిడ ఇంకా చెప్తున్నారు.
అఫ్ కోర్స్ దే హ్యావ్ దేర్ అథారిటీ ఇన్ ద మాస్టర్స్, వాళ్ళకి వాళ్ళ మాస్టర్స్ లో అథారిటీ ఉంది, కానీ వాటిని మనం బిలీవ్ చేయక్కర్లేదు. నేను దట్ ఈస్ నైదర్ హియర్ నార్ దేర్, ఇక్కడ గాని అక్కడ గాని ఐ హ్యాపెన్, బట్ దట్ ఈస్ ఇక్కడ గాని అక్కడ గాని ఏమి లేవు. ఐ బిలాంగ్ టు ద ఇన్నర్ గ్రూప్, నేను ఆంతరంగికమైన గ్రూప్ కి చెందుతాను. అండ్ మీకు తెలిసినట్టుగా మేమేమో నీకు కొన్ని రకాలైనటువంటి మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తాం. కొంచెం మంది నౌ టూల్డ్ ఆఫ్ దేర్ ఇనిషియేషన్, అంటే వాళ్ళు ఎలాంటి దీక్ష వాళ్ళకి ఇచ్చారు చెప్పారు, అక్కడ మాస్టర్స్ వాళ్ళకి ఏ దీక్ష ఇచ్చారు అనేది నాకు కొద్దిమంది చెప్పారు. అంటే నాట్ యాజ్ మెనీ యాజ్ బిఫోర్, ముందు నన్ను కాదు. దే ఆర్ మోర్ కాషియస్ దీస్ డేస్, వీళ్ళు ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉంటున్నారండి. అంటే అయితే నేను అడగొచ్చా, మీరు ఇవన్నీ నాకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని? అయితే నేను మీ డిస్కషన్స్ మొన్న ఆఫ్టర్నూన్ విన్నానండి, అంటే మధ్యాహ్నం. అందులో ఏదైనా ఫాలో అవ్వడం అంతా కూడా చాలా చెడ్డది, అంటే ఫాలోయింగ్ అన్నది ఈవిల్ అని మీరు చెప్పారు. అంటే ఎవరినైనా గురువుని కానీ, ఒక అథారిటీని కానీ, ఓ సంస్థని కానీ ఏదైనా ఫాలో అవ్వడం అన్నది ఈవిల్, అంటే చాలా చెడ్డ అని మీరు చెప్పారు. నేను ఎన్నో మీ యొక్క చాలా డిస్కషన్స్ అటెండ్ అయ్యడం వల్ల నేచురల్ గా నేను డిస్టర్బ్ అయిపోయాను. దట్ వాస్ మీరు చెప్పిన వాటితో. మాస్టర్ కోసం పనిచేయడం అన్నది వాటిని వాళ్ళని అనుసరించడం కాదు కదండి. అథారిటీ అన్నది ఉంది, బట్ ఇట్ ఈస్ వీ హూ నీడ్ అథారిటీ, మనకు అథారిటీ అవసరం అంటే అని ఆవిడ చెప్తున్నారు. వాళ్ళేమి మమ్మల్ని వాళ్ళకి ఒబీడియంట్ గా ఉండమని అడగలేదు, కానీ మేము వాళ్ళకి ఇస్తున్నాం. లేకపోతే వాళ్ళ యొక్క చెప్పినటువంటి రిప్రజెంటేటివ్స్, వాళ్ళని ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నారో వాళ్ళకి మేము ఇస్తున్నాం అని అన్నారు ఆవిడ. అంటే మీరు చెప్పినట్టుగా మీరు ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తే ఇప్పుడు మీరు చెప్పినదంతా కూడా ఇమ్మెచ్యూర్ గా, అంటే ఏంటి, ఎక్కువ పరిపక్వంగా లేదు అని మీకు అనిపించట్లేదా? మాస్టర్స్ లో షెల్టర్ తీసుకోవడం, వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ లో మీరేదో ఒక ఆశ్రయం తీసుకోవడం అన్నది, వాళ్ళ అథారిటీ అన్నది వాళ్ళు ఎన్నుకున్నటువంటి కర్తవ్యం మీద, సంతోషం మీద, ఎసెన్షియలీ ద సేమ్ ఎస్ టేకింగ్ షెల్టర్, అలాంటి వాటి మీద ఆధారపడింది. ఎలా అయితే చర్చిలో షెల్టర్ తీసుకోవడం ఎలా ఉందో అది అలాంటిదే కాదా అని అడిగారు అనమాట. అంటే వాళ్ళ యొక్క అథారిటీ మీద మీరు షెల్టర్ తీసుకోవడం, చర్చిలో ఒక్క నిమిషం షెల్టర్ తీసుకోవడం, ఈ రెండు కూడా ఒకలాంటివి అని మీకు అనిపించట్లేదా? మీరు ఇన్ని లెక్చర్స్ విన్నారు గనక అంటూ మీరు చెప్పింది చాలా అపరిపక్వంగా ఉన్నట్టు అనిపిస్తున్నది. అంటే మాస్టర్స్, వాళ్ళ రిప్రజెంటేటివ్స్, వాళ్ళ అథారిటీ అన్నది వాళ్ళు ఎన్నుకున్నటువంటి కర్తవ్యాలు, సంతోషాల మీద ఉంటుంది. అది మీరు ఒక చర్చిలో షెల్టర్ తీసుకోవడానికి, వాటిలో షెల్టర్ తీసుకోవడానికి ఏమీ తేడా లేదు. అందుకని ఇది చాలా సంకుచితంగా, మరొకటి విశాలంగా, రెండు అని ఉన్నాయి. వన్ మేబీ కన్సిడర్డ్, ఒక దాన్ని సంకుచితంగా ఉండొచ్చు, ఒకటి విశాలంగా ఉండొచ్చు, కానీ ఈ రెండు కూడా మనని బంధిస్తున్నాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి కన్ఫ్యూజ్ అవుతున్నాడో, ఆయనకి ఏదో గైడెన్స్ కావాలనుకుంటున్నాడో, ఆయన తప్పనిసరిగా వన్స్ ఓన్ కన్ఫ్యూషన్, తన కన్ఫ్యూషన్ యొక్క ఫలితంగానే ఆయనకి ఇలాంటి షెల్టరు, ఆశ్రయం, మరెవరో గైడ్ చేయాలి, ఇవన్నీ అవసరం పడుతున్నాయి. అంటే ఎవళ్ళైతే కన్ఫ్యూజన్ లో లేరో వాళ్ళకి ఇవన్నీ అక్కర్లేదు. లీడర్ నాయకుడు అన్న ఆయన ఎలా అయితే ఫాలోయర్ కన్ఫ్యూజ్డ్ గా ఉంటాడో, ఆయన కూడా కన్ఫ్యూజ్డ్ గానే ఉంటారు. అవుట్ ఆఫ్ హిస్ కాన్ఫ్లిక్ట్ అండ్ మిజరీ, ఆయన యొక్క సంఘర్షణ, బాధలు, అంటే హ్యాస్ చోజన్ ద లీడర్, దానిలోంచి ఆయన ఎన్నుకున్నాడు. అలాగే ఆయన ఇంకొకరిని ఫాలో అవుతుంటారు. ఆయన ఒక నాయకుడు అంటే అవ్వచ్చు, ఒక రక్షకుడు అవ్వచ్చు, ఒక గురువు అవ్వచ్చు. అది నమస్తే. నమస్తే నారాయణ గారు. ఇవాళ మనం కృష్ణమూర్తి గారిది చదువుతున్నామండి. అంటే అది ఏంటిది, టాపిక్ ఏమిటి అంటే, సుధా గారు టాపిక్ ఏంటి? అథారిటీ అండ్ కోఆపరేషన్. అథారిటీ అండ్ కోఆపరేషన్.
అథారిటీ అండ్ కోఆపరేషన్ అంటే ఇక్కడ ఒక ఆవిడేమో ఇతని యొక్క లెక్చర్స్ విని ఆవిడ ఎవరికో సెక్రటరీగా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కి పనిచేసి ఫైనల్ గా ఆవిడ ఏదో సేవ చేద్దాం, అందులో తనకి ఏదో లాస్ అది ఇవ్వడంతో నాకు ఇదేం బాగలేదు, వర్త్ వై అది పనికొచ్చిన పని చేద్దాం, ఏదో ఒక మంచి స్పిరిచువల్ ఆర్గనైజేషన్ లో అలా లేకపోతే ప్రజలకు సేవ చేసి అనుకుంటూ నేను ఒక మంచి చాలా నేరోగా ఉంది, నేను చిన్నప్పుడు చదివినటువంటి క్రిస్టియన్ స్కూలు అలా కాకుండా విశాలంగా ఉన్న దాంట్లోకి నేను వెళ్ళాలనుకున్నాను. అలాంటిది నాకు ఒకటి దొరికింది. అక్కడ డాగ్మాస్ అంటే మాస్టర్స్ యొక్క బోధలు ఇవి ఉంటాయి, కానీ అంతగా పట్టించుకోక్కర్లేదు. అంటే మరి మీరు నా లెక్చర్స్ ఎన్నో విన్నప్పుడు మీకు ఇది చాలా ఇమ్మెచ్యూర్ గా లేదా ఇది చెప్పడం అని అడిగాను. అంటే మీరు ఒక చర్చిలో షెల్టర్ తీసుకోవడం కానీ, ఒక గురువుని కానీ, గురువు యొక్క రిప్రజెంటేటివ్స్ ఫాలో అవ్వడం కానీ, అక్కడ షెల్టర్ తీసుకోవడం రెండు ఒకలాంటివే. మాస్టర్ దే ఆర్ నాట్ అంటే ఎవళ్ళైతే కన్ఫ్యూజన్ లో ఉంటారో వాళ్ళకి ఎవరో ఒకరు కావాలి గైడ్ అని అనిపిస్తుంది. మిజరీలో, బాధలో మీరు ఇప్పుడు ఉన్నట్టుగా ఒకప్పుడు మీ గురువు కూడా అలా ఉండడం వల్ల ఆయన ఇంకెవరి యొక్క ఆశ్రయం తీసుకున్నాడు. ఈ విధంగా ఆ గురువులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి ఏదైతే సౌఖ్యంగా ఉంటుందో వాళ్ళకి అంటే వాళ్ళ యొక్క ఉద్దేశ్యాల్ని, అంటే అఫ్ కోర్స్ దే హ్యావ్ దేర్ అథారిటీ ఇన్ ద మాస్టర్స్ బట్ వన్ డజంట్ హ్యావ్ అని ఆవిడ చెప్పారు. అంటే అప్పుడు ఈయన ఏమంటున్నారంటే ఎట్ లాస్ట్ ఐ హ్యావ్ ఫౌండ్, నేను ఏదో ఒకటి కనుక్కున్నానండి, చాలా సంతృప్తికరంగా ఉన్నది అని చెప్పారు. అంటే మీరేం చెప్పారు మీ ఉపన్యాసంలో, ఎవరినైనా ఫాలో అవ్వడం ఇది అన్నారు కదా, అది నాకు కొంచెం డిస్టర్బ్ చేసిందండి. అంటే వర్కింగ్ ఫర్ ద మాస్టర్ అంటే అర్థం ఏంటంటే ఆయన్ని ఫాలో అవ్వక్కర్లేదు, ఒక అథారిటీ అన్నది హూ నీడ్ అథారిటీ, బట్ ఇట్ ఈస్ వీ మా లాంటి వాళ్ళకి అథారిటీ అవసరమే. వాళ్ళు మమ్మల్ని ఒబీడియంట్ గా ఉండమని అడగలేదు, కానీ మేమే వాళ్ళతో అలా ఉంటున్నాము, వాళ్ళతోటి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ తోనే అని చెప్పాక అప్పుడు మళ్ళీ కృష్ణమూర్తి గారు అన్నారు, మీరు చెప్పినట్టుగా మీరేమో ఈ డిస్కషన్స్ అన్ని విన్నారు కదా, అలాంటప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇమ్మెచ్యూర్ గా లేదా, ఏదో ఒక మాస్టర్ లో గానీ రిప్రజెంటేటివ్స్ లో గానీ మీరు షెల్టర్ తీసుకున్నారు అన్నది చర్చిలో షెల్టర్ తీసుకోవడం రెండు ఒకటే కదా. అంటే వాళ్ళు ఎన్నుకున్న డ్యూటీ, వాళ్ళు ఎన్నుకున్న సుఖాలు అంటే ప్లెజర్ ఏదో దాన్ని వాళ్ళు తీసుకుంటారు. అదే ఆ షెల్టర్ అనేది అథారిటీగా చర్చ్ అథారిటీ కూడాను అది మనని బంధించట్లేదా. ఒక వ్యక్తి కన్ఫ్యూజ్డ్ గా ఉన్నప్పుడు ఆయన గైడెన్స్ అవసరం పడుతుంది, అంటే వెతుకుతూ ఉంటాడు, అవసరం అనలేదు. అయితే తప్పనిసరిగా అవుట్కమ్ ఆఫ్ వన్స్ ఓన్ కన్ఫ్యూజన్ వల్లే వ్యక్తులు ఇవన్నీ వెతుక్కుతున్నారు. లీడర్ అనే వ్యక్తి అంటే ఎవరైతే నాయకుడో ఆయన కూడా ఒకప్పుడు ఫాలోయర్ గా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాడు. ఆయన తనకున్న సంఘర్షణ దుఃఖంలోంచి ఆయనేమో ఒక లీడర్ని ఎన్నుకున్నాడు. అలాగే ఇంకొకరిని ఫాలో అవ్వడం, అతను ఒక నాయకుడు అవ్వగడు, ఒక రక్షకుడు అవ్వచ్చు, ఒక మాస్టర్ అవ్వచ్చు, అది ఎప్పుడు మనకి క్లారిటీని హ్యాపీనెస్ ని ఇవ్వదు. ఓన్లీ విత్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ కన్ఫ్యూజన్, మన కన్ఫ్యూజన్ ని మనం అవగాహన చేసుకోవడం వల్ల అప్పుడు మాత్రమే ఫ్రీడమ్ ఫ్రమ్ ఈ సంఘర్షణ, ఈ దుఃఖం నుంచి మనకి స్వేచ్ఛ వస్తుంది. అంటే డస్ ఇట్ నాట్, ఇది మీకు అలా అనిపించట్లేదా అని అడిగారు. ఇట్ మే బి టు యూ, మీకు అది అవ్వచ్చండి. ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్, నేను ఇంకా అది అర్థం చేసుకోలేదు. మేమేమిటంటే వీ నీడ్ టు వర్క్ అలాంగ్ ద రైట్ లైన్స్, మేము రైట్ లైన్స్ లో పని చేయాలని మాకు ఉంది, అంటే మేము చెయ్యాలి. అండ్ దోస్ హూ నో కెన్ డూ లే డౌన్ సర్టన్ ప్లాన్స్ ఫర్ అవర్ గైడెన్స్. ఎవరికైతే అన్ని తెలిసాయో మా గైడెన్స్ కు వాళ్ళు కొన్ని ప్లాన్స్ ఇస్తూ ఉంటారండి. దిస్ డస్ నాట్ ఇంప్లై బ్లైండ్ ఫాలోయింగ్, అలా అని మేము గుడ్డిగా ఫాలో అవ్వట్లేదు అంటూ చెప్పారు ఆవిడ. అప్పుడు ఆయన ఏమన్నారంటే ఎక్కడ ఎన్లైటెండ్ ఫాలోయింగ్ అన్నది ఉండదండి, అంటే దేర్ ఈజ్ నో ఎన్లైటెండ్ ఫాలోయింగ్. ఎక్కడ అనుకరణించినా ఎవరినైనా ఫాలో అవ్వడం అంతా చెడ్డదే, ఇవిల్ అని వాడారు. అథారిటీ అన్నది ఎప్పుడు వినాశనం చేస్తుంది. అది హై ప్లేసెస్ లో అయినా లేకపోతే ఎమాంగ్ ద ఆలోచన రహితంగా ఉన్న వాళ్ళకైనా సరే, అంటే గొప్ప గొప్ప వాళ్ళకైనా ఆలోచన రహితమైన ప్రజలకైనా అథారిటీ ఎప్పుడు వినాశనాన్నే తెస్తుంది. ఈ థాట్లెస్ ఆలోచన రహితంగా అన్నది మనం థాట్ఫుల్ గా అవ్వచ్చు బై ఎవరినో ఒకరిని ఫాలో అవడం ద్వారా. ఏదైనా గ్రేట్ అండ్ నోబుల్, ఆయన ఎంతో గొప్పవాడు, ఎంతో నోబుల్ అయినా సరే
ఈ థాట్లెస్ అనేది, థాట్లెస్ అంటే థాట్లెస్ గా ఉన్న ప్రజలు థాట్ఫుల్ గా అవ్వలేరు, వాళ్ళు ఏదో ఒక అథారిటీని ఫాలో అవ్వడం ద్వారా. అయితే ఆమె ఏమంటున్నారంటే, ఏదో ఒక దానికి నా ఫ్రెండ్స్ తో పాటుగా పని చేయడం అన్నది, అది చాలా విశాలంగా ప్రపంచం అంతా గుర్తింపున్న దాంట్లో పనిచేయడం అన్నది నాకు ఇష్టం. టు వర్క్ టుగెదర్, కలిసి పనిచేయడం మాకు ఒక రకమైన అథారిటీ మా మీద కావాలి కదండి. అంటే ఈజ్ ఇట్ కోఆపరేషన్ వెన్ దేర్ ఈస్ ద కంపెలింగ్ ఇన్ఫ్లుయెన్స్, ప్లెజెంట్ ఆర్ అన్ప్లెజెంట్ ఆఫ్ అథారిటీ? మీ మీద కంపెల్డ్ గా ఒక ప్రభావం, అది ప్లెజెంట్ గా ఉండొచ్చు, అన్ప్లెజెంట్ గా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు అది మీకు కోఆపరేషన్ అంటారా? అంటే సహకారమా? ఈజ్ ఇట్ కోఆపరేషన్ వెన్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎ ప్లాన్ laid down by another? ఎవరో వేసిన ప్లాన్ కోసం మీరు పనిచేయడం కోఆపరేషనా? ఆర్ యు నాట్ దెన్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ కన్ఫార్మింగ్ త్రూ ఫియర్? అంటే మీరు కాన్షియస్ గా గానీ తెలుసో తెలియకో భయానికి అనుకరిస్తున్నారు. భయం వల్ల కన్ఫార్మ్ అంటే అనుకరించడం. త్రూ హోప్ ఆఫ్ రివార్డ్, ఫలితం కోసం మొదలైన వాటి కోసం మీరు చేయట్లేదా? అందుకని ఈ అనుకరణ అన్నది కోఆపరేషనా? ఎక్కడైతే అథారిటీ మీ మీద ఉందో అప్పుడు అక్కడ ఒక రకమైనటువంటి క్రూరమైనటువంటి స్థితి ఉంటుంది. కెన్ దేర్ బి కోఆపరేషన్? అక్కడ కోఆపరేషన్ ఉంటుందండి. తప్పనిసరిగా కోఆపరేషన్ అన్నది వెన్ దేర్ ఈస్ ద లవ్ ఆఫ్ ద థింగ్, మీకు ప్రేమ అన్నది, మీరు దేన్ని ఏం చేస్తున్నారో దాని మీద ప్రేమ, ఫర్ ఇట్ సెల్ఫ్, వితౌట్ ద ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్ ఫెయిల్యూర్. నేను ఫెయిల్ అయిపోతాను అన్న భయం గాని, పనిష్మెంట్ భయం గాని లేనప్పుడే, అప్పుడు మాత్రమే నిజమైన లవ్ అన్నది ఉన్నప్పుడు కోఆపరేషన్ ఉంటుంది. వితౌట్ ద హంగర్ ఫర్ సక్సెస్ ఆర్ రికగ్నిషన్, అందులో జయప్రదం అవ్వాలి, నన్ను గుర్తించాలి, ఇవన్నీ లేనప్పుడు మాత్రమే రియల్ కోఆపరేషన్ ఉంటుంది. ఈ కోఆపరేషన్ అనేది ఎప్పుడైతే స్వేచ్ఛ ఉంటుందో, అసూయ నుంచి ఏదో ఒకటి పొందాలన్న దాని నుంచి స్వేచ్ఛ ఉన్నప్పుడే కోఆపరేషన్ ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా ఏదో కలెక్టివ్ గా గాని మేము చాలా గొప్పవాళ్ళం అని పవర్ గాని అవన్నీ పొందకుండా వాటి కోసం తపన లేనప్పుడే నిజమైన కోఆపరేషన్ ఉంటుందని కృష్ణమూర్తి గారు చెప్పారు. అప్పుడు ఆవిడ అంటున్నారు, అయితే మీరు ఈ విషయాల్లో చాలా డ్రాస్టిక్ గా లేరా? నథింగ్ వుడ్ ఎవర్ బి అచీవ్డ్. ఈ డ్రాస్టిక్ అనే వసంతలతో వచ్చిందా? తెలుగులో ఏమిటో ఒకసారి చూస్తానండి డిక్షనరీ. నాకు తెలుగు పదం అంటే తెలుసు అంది మీనింగ్ కానీ ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ DRA, తీవ్రమైన అని. ఇజిట అంటే డ్రాస్టిక్ అంటేనే తీవ్రమైన. ఇదేం చాలా తీవ్రంగా లేదా మీరు చెప్పినవి? మేము గాని అంటిల్ వీ హ్యాడ్ ఫ్రీడ్ అవర్ సెల్స్, మేము ఫ్రీ అయ్యే వరకు మేము వెయిట్ చేసామనుకోండి, మేము ఏది పొందలేము. ఈ ఆంతరంగికమైన ఈ కారణాల నుంచి, విచ్ ఆర్ అబ్వియస్లీ విల్, ఏవైతే చెడు వాటి నుంచి మేము ఫ్రీ అవ్వడానికి కానీ మేము వెయిట్ చేసేమో మేమేమి పొందలేము కదండి. బట్ వాట్ ఆర్ యూ అచీవింగ్ నౌ? ఇప్పుడేం పొందుతున్నారు? కృష్ణమూర్తి గారు అడిగారు. సరే, ఇప్పుడేం పొందుతున్నారు? అక్కడ మీరు చాలా లోతైన నిజాయితీతో, ఆంతరంగికమైన విప్లవంతో, ఇఫ్ దేర్ ఈస్ టు బి డిఫరెంట్ వరల్డ్, వేరే ప్రపంచం అనేది ఉన్నది అంటే మీరు అది ఆనెస్టీతో చూడండి. దేర్ మస్ట్ బి డీప్ ఎర్నెస్నెస్. అక్కడ చాలా అంటే ఎర్నెస్నెస్ అంటే నిజాయితీ, ఆంతరంగికమైన ఒక విప్లవం ఉండాలి. మీరు ఒక రకమైన డిఫరెంట్ వరల్డ్ కి అట్లీస్ట్ సమ్ హూ ఆర్ నాట్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ పర్పెచ్యుయేటింగ్ కాన్ఫ్లిక్ట్ అండ్ మిజరీ, అంటే తెలుసో తెలియకో ఈ కాన్ఫ్లిక్ట్ లోకి మిజరీలోకి వెళ్లకుండా ఉన్నప్పుడు కొంతమందైనా అలా ఉంటారు. వాళ్ళు అంటే అన్నెస్నెస్ అవసరము, ఆంతరంగిక విప్లవం అవసరము. ఈ టైప్ ఆఫ్ వరల్డ్ కాక ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వరల్డ్ కి వ్యక్తిగతమైనటువంటి యాంబిషన్ అంటే ఆశయం, ఈ యాంబిషన్ అనేది గ్రూప్ గా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు, అది ఏం చేస్తుందంటే డ్రాప్ చేసేస్తుంది, అంటే మనని పడవేస్తుంది. ఎందుకంటే యాంబిషన్ ఏ రూపంలో ఉన్నా సరే అది ప్రేమ రహితంగా చేస్తుంది. మీరు చెప్పిన వాటితో నేను చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను.
ఐ హోప్ ఐ మే కమ్ బ్యాక్. నేను మళ్ళీ మరొక రోజు తర్వాత వస్తానండి. దెన్ ఐ ఆమ్ ఏ లిటిల్ మోర్ కామ్. నేను కొంచెం కామ్ అయ్యాక మరొక రోజు వస్తానన్నారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ చాలా డిస్టర్బ్ అయిపోయారు. షీ కేమ్ బ్యాక్ మెనీ డేస్ లేటర్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. ఆఫ్టర్ ఐ హ్యాడ్ సీన్ యూ ఐ వెంట్ అవే బై మై సెల్ఫ్. మిమ్మల్ని చూసిన తర్వాత నా అంతట నేను ఆలోచించుకుంటే ఆల్ దిస్ ఎవర్ ఆబ్జెక్టివ్లీ అండ్ క్లియర్లీ అండ్ ఐ స్పెంట్ సెవరల్ స్లీప్లెస్ నైట్స్. మీరు చెప్పినవన్నీ చాలా అంటే సూది మొన అలాగా ఆబ్జెక్టివ్ గాను క్లియర్ గా నేను చూసాను. అయితే ఐఎమ్ నాట్ డ్రమటైజింగ్. నేనేమి అదే ఎన్నో నిద్రలేని రాత్రులు నేను గడిపాను. అంటే ఆవిడ అంటున్నారనమాట, స్లీప్లెస్ నైట్స్ నేను గడిపాను. తర్వాత నా ఫ్రెండ్స్ నాకు వార్నింగ్ ఇచ్చారు, అంత డిస్టర్బ్ అవ్వద్దు, నువ్వేం చెప్పేవో వాట్ యూ సెడ్, మీరు చెప్పిన దాంతో అంత డిస్టర్బ్ అవ్వద్దు అన్నారు. కానీ నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. అప్పుడు నేను కొన్ని విషయాలు సెటిల్ చేసుకోవాల్సి వచ్చింది నా అంతటి నేను మీ యొక్క టాక్స్ కొన్నాళ్ళే నేను చదువుతున్నాను. అంటే ఐ హావ్ బీన్ రీడింగ్, చదువుతూ ఉన్నాను. చాలా ఆలోచనాత్మకంగా, ఏ రకమైన నిగ్రహం లేకుండా. అప్పుడు థింగ్స్ ఆర్ బికమింగ్ క్లియర్. నాకు అన్ని క్లియర్ అయ్యాయండి. అంటే దేర్ ఈజ్ నో గోయింగ్ బ్యాక్ అండ్ ఐ ఆమ్ నాట్ డ్రామటైజింగ్. నేను ఇంక మరి వెనక్కి వెళ్ళను. నేనేమి డ్రామా వేయట్లేదు. నేనేంటి అన్ని రిజైన్ చేస్తాను నా ఆర్గనైజేషన్ నుంచి, అన్ని రకాలైనటువంటి అది చెప్పే పద్ధతులన్నిటి నుంచి. నా ఫ్రెండ్స్ అందరూ సహజంగా చాలా నిస్పృహలోకి వెళ్ళిపోయారు. అండ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను మళ్ళీ వెనక్కి వస్తాను. కానీ నేనేమోని ఐఎమ్ అఫ్రైడ్ నాట్, నేను ఇంక వెళ్ళను. ఐ హ్యావ్ డన్ దిస్ బికాజ్, ఇలా ఎందుకు నేను చేశానంటే మీరు ఏం చెప్పారో అందులో సత్యాన్ని నేను చూశాను. వీ షల్ సీ వాట్ హ్యాపెన్స్ నౌ. ఇప్పుడు నేను చూస్తాను ఇంకేం జరుగుతుందో. అంటే మీరు చెప్పిన దాంట్లో ఉన్న సత్యాన్ని నేను చాలా రాత్రులు నిద్ర లేకుండా అంటే నేను చాలా డీప్ గా ఆబ్జెక్టివ్ గా నేను ప్రతిదీ కూడాను అబ్జర్వ్ చేశాను. అంటే నేను అన్ని అవగాహన చేసుకున్నాను. అయితే నాకు ఏ నిగ్రహము పెట్టకుండా నేనేమో మీ యొక్క టాక్స్ చదువుతున్నాను. ఎంతో థాట్ఫుల్ గా, ఏ రకమైనటువంటి రెసిస్టెన్స్ లేకుండా. అప్పుడు నాకు మీరు చెప్పిన విషయాలన్నీ క్లియర్ అయ్యాయి. నా ఫ్రెండ్స్ కూడా ఎందుకు అతను చెప్పిన దాంతో అంత డిస్టర్బ్ అవుతావు అన్నారు. కానీ నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఐ హ్యాడ్ టు, నేను కొన్ని విషయాలు నా అంతటి నేనే సెటిల్ చేసుకోవాలనుకున్నాను. అందుకోసమే నేను మీ టాక్స్ అవి చదివి ఆలోచనాత్మకంగా వితౌట్ పుట్టింగ్ ఏ రకమైనటువంటి ఇది కాదు ఇది అవును అనే రెసిస్టెన్స్ ఏమీ లేకుండా నేను చూసాక నాకు క్లియర్ అయింది. అక్కడ మళ్ళీ నాకు వెనక్కి వెళ్ళడం ఏం లేదు. ఐఎమ్ నాట్ డ్రామటైజింగ్. నేనేమి డ్రామా చేయట్లేదు. అంటే మా ఫ్రెండ్స్ మా వాళ్ళేమో నేను మళ్ళీ వెనక్కి వస్తానని అనుకుంటున్నారు. కానీ నా ఫ్రెండ్ న్యాచురల్లీ అప్సెట్. వాళ్ళు చాలా నిస్పృహలోకి వెళ్ళిపోయారు. అంటే అప్సెట్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. రాణి గారని ఆవిడ ఒకప్పుడు పిరమిడ్ దాంట్లో ఉండేవారు. నాకు పిరమిడ్ వాళ్ళు లెక్చర్కి పిలిచినప్పుడు ఆవిడే కారు ఇచ్చి నన్ను పంపించారు. మేమే పంపిస్తాం లక్ష్మి గారిని, మీరెవరిని పంపించకండి. అయితే వాళ్ళందరినీ అక్కడికి వెళ్ళాక రాణి గారే మమ్మల్ని ఇంత వాళ్ళని చేశారన్నారు. ఈవిడేమో ఆర్గనైజేషన్ వదిలేశారు. ఎందుకంటే పత్రి గారి కాంటాక్ట్ అది పూర్తిగా తెలిసిపోయాక వాళ్ళకి నచ్చక ఆయన బిహేవియర్ అది నచ్చలేదని వదిలేశారు. ఆ విధంగా అది గుర్తొచ్చింది. అంటే ఈవిడ ఎంతమందినో ప్రేరితం చేస్తూ ఆవిడ ఒక మంచి లీడర్ గా అంటే బాగా ఉన్నారు గనక మళ్ళీ ఈవిడ వస్తారని వాళ్ళు ఆలోచించారు. కానీ నేను వెళ్ళను. ఐ హ్యావ్ డన్ దిస్. ఇది నేను ఎందుకు చేశానంటే మీరు చెప్పిన దాంట్లో ఉన్న సత్యాన్ని నేను చూశాను. వీ షల్ సీ వాట్ హ్యాపెన్స్ నౌ. ఇప్పుడు నేను చూస్తాను ఏం జరుగుతుందో అన్నారండి. చిన్న టాపిక్ ఇక్కడితో అయిపోయింది. అంటే నారాయణ గారు మీరు మొదటి నుంచి విన్నారు కదా, వసంతలత మధ్యలో వచ్చింది. చెప్తారా? నేను మధ్యలో వచ్చాను, మధ్యలో వచ్చాను. మరీ మధ్యలో కాదులేండి, అందుకే మీకు చెప్పాను. అయిపోయింది. అయిపోయింది చెప్పారమ్మా. అర్థమైంది. నమస్తే అమ్మా. నమస్కారం. ఈరోజు చెప్పినటువంటి టాపిక్ చాలా బాగుందమ్మా. ఎందుకంటే కృష్ణమూర్తి గారు కానీ రమణ మహర్షి అంటే ఆధునిక యుగంలో మనకి సత్యాన్ని సూటిగా అంటే మనకి అంటే సరళమైనటువంటి భాషలో మనకు చెప్పడం జరిగిందమ్మా.
వాళ్ళు పెద్ద పెద్ద ఉపన్యాసాలు లేకపోతే పెద్ద పెద్ద లెక్చర్స్, పెద్ద పెద్ద వేదాంత జ్ఞానాన్ని ఏమి కాకుండా మన లోపల మనకి ఏం జరుగుతుంది అనేటువంటి ఆ విచారణ ఎలా చేయాలనేటువంటి దాన్ని చాలా క్లియర్ గా చెప్పారమ్మ ఇక్కడ మనకి. ఇక్కడ ఏమిటవుతుందండి, ఇక్కడ కృష్ణమూర్తి గారి యొక్క లెక్చర్స్ అంటే ఇక్కడ చాలా గ్రంథాల్లో మనం చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ అండ్ ఫారినర్స్ కూడా సాక్షాత్ మా ముందుకి జీసస్ వచ్చి మాట్లాడుతున్నాడా అని చెప్పి చాలా సందర్భం అనుకునేటప్పుడు ఎవరు వాళ్ళేంటి. ఎందుకంటే కృష్ణమూర్తి గారు ఎలా ఉంటుందంటే, గురువు అవసరమా అంటే గురువు అవసరమా లేదంటే అప్పుడు ఏమంటాడంటే ఆయన గురువు అని ఎక్కడో వెతుక్కోకలేదు, గురువు నీలోనే ఉన్నాడు. అంటే మొన్న కూడా మనం రమణ మహర్షి యొక్క దీంట్లో మనం మాట్లాడుకున్నామమ్మా. అంటే ఒక దారిని చూపించినంత వరకు మనకి ఏదైనా, అంతే తప్ప ఆ గురువు ఎన్ని అయిపోయి చేసేడు అంటే ఇక మనకి ఒక్కోసారి ఏంటవుతుందంటే ఒకసారి కృష్ణమూర్తి వినండి, గారి తత్వం. దారి కూడా నారాయణ గారు ఒక చిన్న కరెక్షన్, మనము అవును. క్లారిటీ ఉంటే మనకి అంతా లోపల నుంచే తెలుస్తుంది. అదే It's not అదేనమ్మా, in అదే confusion. అయితే అవును. మనకున్న కన్ఫ్యూషన్ గురువు తీసిలేడు. అదే నమ్మకం. అందుకే కృష్ణమూర్తి గారు ఎందుకంటే ఏంటి గురువు లేడనేస్తున్నానికి, ఎందుకంటే గురువు అనేటువంటి వాడు నీలో ఉన్నాడని చెప్పి మనకి క్లియర్ గా చూపిస్తున్నారమ్మ. ఎందుకంటే ఏ కన్ఫ్యూజన్స్ కానీ ఏది కూడా మనకి స్వీయ జ్ఞానం మనకు రాకుండా ఎవరో ఏదో చేసేస్తున్నారనే భ్రమంలోంచి ఆయన బయటికి రమ్మంటాడు అనమాట. ఎందుకంటే మనం ఎవరి మీద ఆధారపడిపోయి ఇంకేదో చేసి మనం ఒక ధ్యానం నేర్చుకున్నాం, వాళ్ళు ఏదో నేర్చుకున్నారు, వాళ్ళు అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు, ఇదంతా ఏంటవుతుందంటే మనం ఏంటంటే ఒక జెరాక్స్ కాపీ లాగా మనం అయిపోతున్నాం తప్ప మన స్వీయ జ్ఞానాన్ని, మన అనుభవాన్ని మనం కోల్పోతున్నాం. మనం కోల్పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో నువ్వు అదే చేస్తే మరి నీ యొక్క స్వీయ జ్ఞానం నీకు ఎప్పుడు అలవడుతుంది? ఫ్రీడమ్ లేదు నీ కదా, యొక్క కన్ఫర్మిటీ అనుకరణలో ఫ్రీడమ్ లేదు. అనుకరణలో నీకు అనుకరణ ఎక్కడ ఉంది? వాళ్ళు ఏం చెప్పాలి, వాళ్ళు ఏం చేయకపోతే నువ్వు అదే చేయాలి అక్కడ. ఎందుకంటే ఇప్పుడు కూడా అనుకరణ అనేది అది ఇప్పుడు మంచిది కాదు. అదేంటి ఎక్కడైనా సరే అనుకరించేవాను కూడా అనుకరణలో ఏమి లేదు, అక్కడ ఫ్రీడమ్ ఏముందో వాళ్ళు ఎలా చెప్తే నువ్వు అలా చేయాలి అంతే. నువ్వు ఓన్గా నీకేదో ఆలోచన వచ్చింది, లేకపోతే నీకు ఇంకేదో నీ రైట్ వే అదేం కనబడదు. అంటే నీ అంతలా నువ్వుగా చేయటం అనేది అక్కడ ఉండదమ్మా. ఇక్కడ కృష్ణమూర్తి గారు చెప్పినటువంటిది మనకి అదే. ఎందుకంటే కృష్ణమూర్తి గారి యొక్క తత్వాన్ని ఒక్కసారి కానీ మనం బాగా పరిశీలించినట్లయితే, ఆవిడ ఇప్పుడు అలాగే ఈవిడ కదా, ఒక చూడండి 2-3 రాత్రులు నిద్ర లేకుండా గడిపి అందులో ఆవిడ చాలా అందులో ఆబ్జెక్టివ్ గా ఇప్పుడు ఆవిడ 2-3 రోజులు రాత్రులు గడిపి ఏదో చేసి ఏదో చెంది అవన్నీ అది రైటా రాంగ్ అన్నటువంటి అది అది ఏంటి అని చెప్పేసి అనుకున్న తర్వాత వాట్ ఈస్ ద ట్రూత్? ఎందుకంటే ఒక్కసారి ట్రూత్ అంటే ఏ ఆలోచన ఇప్పుడు ఏం చేస్తే ఇక్కడ మనకి పెద్ద ప్రాబ్లం ఏంటవుతుందమ్మంటే, ఏదైనా ఒక ప్రవచనం లేదా ఒక సత్సంగాన్ని వినేటప్పుడు ఏం చేస్తుందంటే మనకున్నటువంటి జ్ఞానంతో దాన్ని టాలీ చేసుకుని మనం వినడం మొదలు పెడతాం. కానీ కృష్ణమూర్తి ఏంటి, ఓపెన్ మైండ్, ఇన్నోసెంట్ మైండ్, అంటే ఆ ఓపెన్ మైండ్ తో ఎప్పుడైతే మనం విన్నామో వాళ్ళు మహాత్ములు ఏం చెప్పారు అన్నటువంటి సత్యం అర్థం అవుతుంది. ఎందుకంటే మేము తొలినాళ్ళలో మేడం గారికి పరిచయం అయినటువంటి కొత్తల్లో మేడం గారు చెప్పినటువంటి వన్నెస్ మాకు ఏం అర్థమయ్యేది కాదు. కొన్ని సందర్భాల్లో నారాయణ గారు బాబా గారు అక్కడే ఉన్నారు ఇక్కడ లేరంటే మా కోపం వచ్చేసి ఆయనతో ఆవిడతో గొడవ పెట్టుకుని వచ్చేసినటువంటి సందర్భాలు కూడా. ఎందుకంటే ఆ సత్యం అనేది అంత వేగంగా అలవడదాం. ఎందుకంటే ఆ సత్యాన్ని మనకి తట్టుకోలేక ఈ రోజు జీసస్ అని కానీ లేకపోతే ఒక సోక్రటీస్ ని కానీ ఒక బ్రూనోని కానీ ఏం చేశారండి, ఒక కోపర్నికస్ ఈ సత్యాన్ని తట్టుకోలేక ఆ రోజుల్లో ఎందరో మంది మఠాధిపతులు పీఠాధిపతులు ఏం చేశారంటే చంపేయడం జరిగింది అనమాట, లేదా జైల్లో పెట్టేయడం, ఇలా రకరకాల హింసించడం. ఆ సత్యం అనేది, ఆ సత్య మార్గం అనేది ఎంత కఠినంగా ఉంటుందంటే చూడండి ఆ కత్తి మీద సాములా ఉంటుంది అనమాట. అందుకే మేడం గారు చాలా సందర్భాల్లో చెప్తుంటారు, నారాయణ గారు బ్రతికున్న మనిషిని పోస్ట్ మార్టం చేస్తే ఎలా ఉంటుంది, సత్యం అలా ఉంటుంది. ఎందుకంటే ఆ సత్యాన్ని మేము తొలినాళ్ళలో ఆ మేడం గారు చెప్పింది తట్టుకోలేక కొన్ని సందర్భాల్లో ఆవిడతో ఘర్షణ పడిపోయి బయటకు వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సత్యం అనేది అలా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు ఆవిడ అంత కఠినంగా ఉండబట్టే ఈ రోజు ఆ స్పర్శ ఏంటో, ఆ జ్ఞాన స్పర్శ ఏంటో, సత్యం ఏంటో తెలియబడుతుంది తప్ప, లేకపోతే ఆ రోజు మేడం గారు ఏదో మంచి మంచి బుద్ధి మాటలు చెప్పారు అనుకోండి, మాకే ఇప్పటికీ సత్య మార్గంలో ప్రయాణించలేము. ఎందుకంటే ఒక సద్గురువుకి లేదా ఒక గురువుకు ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే వీళ్ళందరూ సత్య మార్గం అనేది ఎలా ఉంటుందో చూపించాలి. ఎందుకంటే అది ఇప్పుడు చూడండి ఆవిడకి ఏంటంటే కృష్ణమూర్తి గారు
అవి ఇంటి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా డీప్ గా ఆలోచించుకోవటం వల్ల ఆవిడ ప్రయాణించినప్పుడు కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారు, ఇవన్నీ ఏది సత్యం కాదని ఇప్పుడు చెప్తున్నారు కదా. అంటే నీకు ఎక్కడైనా ఒకరిని అనుకరించడం వల్ల నీకేది ఫ్రీడమ్, నువ్వేదో అంటే ఆ సచ్చిలో ఉన్నావు ఒకటే, లేకపోతే నేను మామూలు ఇంక దేనికి నువ్వు ఎడిట్ అయిపోయినావు ఒకటే. సో కాబట్టి రెండు సేమ్ టు సేమ్. కాబట్టి ఇలాంటిది కాకుండా నీకు ఎక్కడైతే ఫ్రీడమ్ వస్తుంది అంటే ఇంకోటి ఏంటంటే మనం సంథింగ్ ఏదో అయిపోవాలి, ఇంకేదో అయిపోవాలి, నేను ఏదో పొందియాలి, ఇంకేదో పొందియాలి. అసలు యాక్చువల్గా ప్రపంచంలో పొందడానికి ఏమీ లేదు. ప్రపంచం అంతా ద్వంద్వాతీతమే. ప్రపంచం మనకి ఆది శంకరాచార్యులు చూడండి, ప్రపంచం దుఃఖమయం అంటాడు ఆయన. వివేక చూడడం వల్ల ప్రపంచం దుఃఖమై, ఈ ప్రపంచంలో ఏం లేదా బాబు, ఏం చేయాలంటే మనల్ని మనం పొందడమే, మన స్వస్వరూపాన్ని మనం పొందాలి. ఇంత మహాత్ములు చెప్పింది ఏంటంటే స్వస్వరూపం అనేది నీ స్వస్వరూపాన్ని నువ్వు పొందడమే. అది కృష్ణమూర్తి గారి చిన్న పదాలతో మనకు మొత్తం గొప్ప వేదాంతాన్ని చెప్పడం అంటే కృష్ణమూర్తి గారి తత్వం అనేది. ఆ కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ ఒక 20 సంవత్సరాలు, ఒక 20 years 25 years లోకి ఏ వ్యక్తికైనా కానీ అది కొంచెమైనా అర్థమైతే ఆ జీవితంలో దేనికి భయపడవసరం లేదమ్మా. అంటే ఈ వేదాంత ఈ జ్ఞానం వల్ల మనకి ఏంటవుతుంది, నిర్భయత్వం వస్తుందమ్మా. నిరంతరం ఆనందంగా ఉంటాం, దేనికి భయపడం, దేనికి కన్ఫ్యూజ్ అవ్వం మనం. అలాంటి గొప్ప నిర్భయత్వాన్ని ఇచ్చినటువంటిది ఇలాంటి గొప్ప తత్వం అమ్మ. కాబట్టి మేడం గారు వాళ్ళ ఇలాంటి తత్వాన్ని మనం కాస్త అర్థం చేసుకునేటువంటి గొప్ప అవకాశం దొరికింది ఇలాంటి సత్సంగాల వల్ల. మధ్యలో కొన్నిసార్లు మేము మిస్ అయ్యామమ్మా. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అందించినటువంటి మేడం గారికి శతకోటి నమస్కారాలు. గురువం తత్సత్. నారాయణ గారు బాగా చెప్పారు, కానీ ఒక్క పాయింట్ అండి, నేను ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను. మనకి అలాగేనమ్మా. అనేది చూడండి, ఏంటంటే నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను, నాకు ఫ్రీడమ్ కావాలి అంటే కన్ఫ్యూజన్ లోంచి నేను బయటపడాలంటే ఏ ఆలోచన లేకుండా ఎరుకతో అబ్జర్వ్ చేయాలి ఆ కన్ఫ్యూజన్. తర్వాత అలా చేయడానికి ఫ్రీడమ్ ఉండాలి. ఎవరో నేను అనుకరిస్తున్నాను అనుకోండి, వాళ్ళు చెప్పిన ఫార్ములాస్ ప్రకారం నేను చూస్తూ ఉంటే నాకు జరగదు. నాకు నా అంతటా నేను స్వేచ్ఛగా చూడగలగాలి. స్వేచ్ఛాయుతమైన మనసుకే క్లారిటీ ఉంటుంది. స్వేచ్ఛాయుతమైనప్పుడు మాత్రమే ప్రేమ వస్తుంది. ప్రేమ అన్నది ఉన్నదనుకోండి ఆ వర్క్ లో. ఇప్పుడు నేను ఒకసారి ఎప్పుడో టీచింగ్ కోసం మెథడ్స్ నాకు ఎవరో పిలిచారు, నావల్ పబ్లిక్ స్కూల్ వాళ్ళు, మా సెంట్రల్ స్కూల్ నుంచి నన్ను పంపించారు. అప్పుడు నేను ఏం చెప్పాను, మెథడ్స్ ఆఫ్ టీచింగ్స్ అన్ని ఉన్నాయి కదా బీఈడీలో నేర్చుకున్నాం, అవన్నీ చెప్పి, ఎందుకంటే ఏమీ తెలియదని చెప్పాను అనుకుంటారు కనుక అవి చెప్పి, అన్నిటికంటే బెస్ట్ మెథడ్ టీచర్ లో ప్రేమ ఉంటే, తన ప్రొఫెషన్ పట్ల పిల్లల పట్ల ఉంటే ఏ సమయానికి ఆ సమయం ఒక కొత్త మెథడ్ అరైజ్ అవుతుందని చెప్పాను. అప్పుడు ఆవిడ నన్ను నెక్స్ట్ టైం చూసినప్పుడు లవ్ లక్ష్మి అని అన్నారు. అంటే లవ్ అని చెప్పానని. అంటే ఈ మెథడ్స్ అన్నీ కాదు, వెన్ దెర్ ఇస్ లవ్ టువర్డ్స్ ద ప్రొఫెషన్ అండ్ ద స్టూడెంట్స్, పిల్లల మీద మనకి ఆ ప్రేమ అది ఉంటే తప్పకుండా ప్రతి స్టూడెంట్ కి ఒక కొత్త మెథడ్ అన్నది సృజనాత్మకంగా మనలోంచి అరైజ్ అవుతుంది. అందుకని సేవ పట్ల ప్రేమ అన్నది ఉంటే, ఆ తర్వాత తన హృదయంలో ప్రేమ ఉంటే, అప్పుడు ఆమె ఇంకా ఎక్సలెంట్ గా చేయగలరు సేవ. అంతేగాని నాకు ఎవరో చెప్పారు వాళ్ళని మెప్పించాలి, నేనేమో కొంచెం రికగ్నిషన్ పొందాలి, నాకు కొంచెం పవర్ అంటే మిగతా వాళ్ళకంటే నేనే బాగా ఉన్నానని, అలాంటివన్నిటిలో దేర్ ఇస్ నో లవ్. వాటిలోనే మనం పరిమితం అవుతాం. అంటే సిన్సియర్ గా ఆలోచిస్తే హృదయంలో ప్రేమ అనేది జాగరూకం అవ్వదు. అందువల్ల అంటే కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, మనకి ఏదైనా అంటే ఆయన ఏది కొత్త సిద్ధాంతం చెప్పలే, మనలో ఉన్నవే మనకి చూపెట్టారు. మనకి అసూయ మనకంటే బాగా ఎవరైనా ఉంటే వాట్ ఈస్ దిస్ అని చూడమంటున్నారు. చిచి ఇలా ఉండకూడదనొద్దు అంటే కండెమ్నేషన్ లేకుండా, జస్టిఫికేషన్ లేకుండా ఇవన్నీ చూసుకున్నప్పుడే మనకి స్వేచ్ఛ ఉంటుంది. అలాగా నిజాయితీగా అంటే ఆల్రెడీ మనం కొన్ని ఐడియాస్ పెట్టుకుని చూడడం కాదు, ఎవరికి వారుగా చూడడం అనేది మనకి రావాలి. అప్పుడు అవును కదా ఇందులో ఇంత ఈవిల్ ఉన్నదని అప్పుడు మనం తెలుసుకుంటాం, ఆవిడ తెలుసుకున్నట్టు. సో ఈ అనుకరణ ఎప్పుడు కూడా ఫ్రీడమ్ లేదు. ఇప్పుడు ఏ ఫ్రీ మైండ్ ఓన్లీ కెన్ లవ్. నేను ఎవరిదో చెప్పినటువంటి దాంట్లో, ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు ఎంఐ లవింగ్ అనుకున్నాను పిల్లల్ని, అంటే నేను అథారిటీ యొక్క దీంట్లో ఉన్నప్పుడు రియల్ లవ్ ఉండదు. దాన్ని పక్కన పెట్టేసి నేను పిల్లలు అని ఫీల్ అయినప్పుడే నాకు ప్రేమ వచ్చేది, అంటే రియల్ లవ్. అథారిటీని మెప్పించడానికి అంటే అది లవ్ కాదు, అక్కడ స్వేచ్ఛాయుతమైన స్థితి లేదు కదా, అక్కడే ఉండదమ్మా. అందుకని ఆ నిజమైన లవ్ జాగరూకం అవ్వాలంటే స్వేచ్ఛ అన్నది లోపల మనకు ఉండాలి. వసంతలత నువ్వు మాట్లాడతావా?
లేట్ గా వచ్చావు. అందరికి నమస్కారము. ఇవాళ టాపిక్ అథారిటీ అండ్ కోఆపరేషన్. అంటే అదే ఒక ఆవిడ ఏమో ఏదో ఒక ఆర్గనైజేషన్ ని బాగా ఫాలో అవుతూ దాన్ని అంటే ఆవిడ అండం ఏంటంటే, నేను పూర్తిగా వాళ్ళు చెప్పిందంతా నేనేమి నమ్మను, కానీ వాళ్ళని అనుసరిస్తాను. దాన్ని ఆవిడ కోఆపరేషన్ గా కూడా చెప్తున్నారు. అప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పడం ఏంటంటే, ఏ అథారిటీ అంటే సాధారణంగా మనం ఈ సొసైటీలో చాలా మందిని చూస్తాం, క్రిస్టియన్స్ హిందువులు, ఏదో ఒక ఆలంబన అనేది కావాలి, ఏదో ఒక గురువు గాని ఒక దారి వెతుక్కుంటూ, ఏదో మనం కన్ఫ్యూజన్ లో ఉన్నాము, మనకి ఇంకెవరైనా దారి చూపిస్తే ఆ దారిలో వెళ్దాం అనేటు ఈజీ మార్గాన్ని పట్టుకొని వాళ్ళు చెప్పినట్టే చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. ఆ ధోరణిలోనే ఆలోచిస్తాం తప్ప మరో యాంగిల్లో ఆలోచించడానికి కూడా ప్రయత్నించాం. అదే ఆ విధంగా అదే సాటిస్ఫాక్షన్ అనుకుంటాం, అదే ప్లెజర్. ఆవిడ అన్నారు, నాకు చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నాను, నేను ఈ ప్రస్తుతం ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యి దానికి సేవ చేస్తున్నాను విశాలమైనది, అది నేరో కాదు, అది చాలా వైడ్ గా ఉంది. ఆవిడ అలా అన్ని చెప్పారు. వాళ్ళకి చెప్పినటువంటివన్నీ బిలీవ్ చేస్తూ ఏదో. అయితే ఇప్పుడు కృష్ణమూర్తి గారు అంటే, ఎలాంటిదైనా సరే అనుకరణలో ఎప్పుడు అథారిటీని ఏ విధంగా ఫాలో అయినా అది కోఆపరేషన్ కింద లెక్క రాదు. అథారిటీ నేను ఎప్పుడు సత్యాన్ని స్వయంగా చూడడానికి నువ్వు చేయలేవు, ఉపయోగపడదు. సత్యాన్ని ఏం చెప్పారంటే, దట్ ఈస్ ఈవిల్ అని చెప్పారు. యు విల్ డూ ఈవిల్ rather than good, because you cannot see anything from your own point. అది అతను సత్యాన్వేషణ అనేది సొంతంగా చేసుకోవాలి. అది ఇప్పుడు చెప్తున్నారు అదే మీరు ఇప్పుడు నారాయణ గారు అన్నట్టు గురువు మనలోనే ఉన్నారు. అయితే ఆ లవ్ ఉండాలి. ఆ టాపిక్ ఏది మనం వెతుకుతున్నామో ఆ వెతకడం విషయం మీద మనకి నిజంగా శ్రద్ధ, లవ్ అది ఉంటే దారులు వాటంతటే మనకు తెలుస్తూ ఉంటాయి. కన్ఫ్యూజన్, కాన్ఫ్లిక్ట్ అన్నది పోతుంది. కానీ ఎప్పుడైతే మిగతా వాళ్ళని అనుకరించి ఎవరిని చెప్పిన ఫాలో అవుతున్నప్పుడు దాంట్లో అండర్స్టాండింగ్ ఉండదు, కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా చెప్పారు. తర్వాత కోఆపరేషన్ అన్న విషయం మీద బాగా చెప్పారు. ఆయన అన్నారు, కోఆపరేషన్ అంటే అది అనుకరణలో కాదు, ఫ్రీడమ్ ఫ్రమ్ అదే జెలసీ అవ్వు, పర్సనల్ రివార్డ్ అవ్వు, అక్యూములేషన్. ఏదో మనం ఏదైనా సరే ఎవరినైనా ఎందుకు ఫాలో అవుతాం, ఏదో వాళ్ళు మనకి మంచి విషయాన్ని చెప్తారేమో, మనకు సంతోషాన్ని కలుగు చేస్తారనో, లేకపోతే ఫియర్ వల్లనో బయటపడొచ్చను, మనకున్న కాన్ఫ్లిక్ట్, దుఃఖాలు వీటిలో బయటపడచ్చు. తర్వాత ఒకప్పుడు ఏంటంటే, అమ్మో వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వకపోతే ఏమైనా అర్థం ఇదేనా అవుతుంది